ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపు ఫలితాల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. అది పక్కన పెడితే జూన్ 4న ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన జరుగుతుంది. కాగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 111 అసెంబ్లీ నియోజకవర్గాలలో కౌంటింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తయిపోతుంది. ఇక మరో 61 నియోజకవర్గాలలో కౌంటింగ్ ముగిసేసరికి సాయంత్రం 4 గంటలవుతుంది. ఇక మిగిలిన 3 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తయ్యేసరికి సాయంత్రం 6 గంటలు దాటే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఎన్ని రౌండ్లలో సాగుతుంది అన్న దానిపై ఫలితం కౌంటింగ్ ముగియటానికి పట్టే సమయం ఆధారపడి ఉంటుంది. సరే, ఇంతకీ రాష్ట్రంలో మొట్టమొదట ఫలితం వెలువడే నియోజకవర్గం ఏమిటి అంటే మాత్రం 2 నియోజకవర్గాల పేర్లు చెప్పుకోవాల్సి ఉంటుంది. అవి కొవ్వూరు, నర్సరావుపురం అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ 2 నియోజకవర్గాలలోనూ కౌంటింగ్ 13 రౌండ్లలో జరుగుతుంది. అంటే రాష్ట్రంలో తొలి ఫలితం కొవ్వూరు లేదా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడుతుందన్నమాట. ఇక అన్నింటికంటే చివరిగా ఫలితం వెలువడే నియోజకవర్గం రంపచోడవరం. రంపచోడవరం నియోజకవర్గంలో మొత్తం 29 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. అందుకే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే చివరన ఈ నియోజకవర్గ ఫలితం వెలువడుతుంది.